హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా స్కర్ట్ ఎలా కుట్టాలి విత్ లాంగ్ గేర్ ఎలా కుట్టాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక అంచున మనం ఇలా డబల్ మడత పెట్టి కుట్టేసుకోవాలి. ఇగోండి చూడండి, డీటెయిల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. కనిపిస్తుందా? ఏదైనా ఎంత నడుంకి ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎంత పొడవు తీసుకోవాలనేది మీకు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి లాంగ్ క్లాత్ ఏదైతే ఉందో అంత క్లాత్ తీసుకొని మనం కుర్చీలు పెట్టుకోవాలి. ముందు కుర్చీలు పెట్టుకుంటే మనకి స్కర్ట్ ఈజీగా అయిపోద్ది. అండ్ నెక్స్ట్ నడుం బెల్ట్ ఎంత కావాలనేది మనం చూద్దాం. 23 పొడవు, 25 నడుము ఈ స్కర్ట్కి. అన్ని ముక్కలు ఉన్నాయి లేదా మాత్రం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మిషన్ మీద మాత్రం చూసి కాన్సన్ట్రేట్ చేయండి. టేప్ తీసుకొని టేప్తో మనం మెజర్మెంట్ చేసుకుందాం. ఎంతైతే కావాలో అంత మనం మెజర్మెంట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి 25 నడుం కాబట్టి 25 మినహాయించి అటొక ఇంచి ఇటొక ఇంచి, లేదు క్లాత్ సరిపోలేదు అని అనుకుంటే అటొక అరించి ఇటొక అరించి. మరీ అడ్జస్ట్మెంట్ అనుకోండి, పోనీ అటువైపు ఒక పావు ఇంచి ఇటువైపు ఒక పావు ఇంచి కుట్టు వేసుకోవడానికి మనం వదిలేసి తీసుకోవాలి. అంటే ఖర్చు వదులుకోవాలి ఎంతో కొంత. సరే, ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత లాంగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేసాం కదా, అలా మడిచేసి మనం కుట్టేసుకున్న తర్వాత మనం ఇలాగ ఫోల్డింగ్స్ పెట్టుకుంటే మనకి ఎంతవరకు ఫోల్డింగ్స్ ఉన్నాయో అంతవరకు ఫోల్డింగ్స్ పెట్టేసుకొని అంతా కూడా బ్యాండ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాండ్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఫోల్డింగ్స్ అయితే మాత్రం ఈ విధంగా మనం పెట్టుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. మీకు కుర్చీలన్నీ కూడా పెట్టడం అబ్జర్వ్ చేస్తారనుకోండి, మీకు వీడియో అంతా కూడా అర్థం అవుద్ది. ప్రాక్టీస్ కూడా నీట్గా ఉంటుంది. విజువల్గా చూడడం వేరు, ప్రాక్టికల్గా కొట్టడం వేరు అనుకోండి. బట్ ఏంటంటే మనకి ప్రాక్టికల్ చేయాలి అంటే అలాగే థియరీ కూడా మనకి మైండ్లో ఉండాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా చూసి అలా కుట్టేద్దామని అనుకుంటారు, కానీ వీడియో పూర్తిగా చూడకుండా స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమొచ్చి చిన్న డౌట్లు వచ్చాయి అనుకోండి, మళ్ళీ వీడియోకి వస్తారు. అలా కాకుండా వీడియో, ఎందుకంటే అందరూ యూట్యూబర్స్ అందరూ కూడా వీడియో ఎందుకు ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అని ఎందుకంటారంటే మెయిన్ రీజన్ కూడా అన్నీ క్షుణ్ణంగా అర్థమవుతాయి. ఏమన్నా పాయింట్స్ ఉంటే స్కిప్ చేయకుండా చూస్తే మనకి అన్ని పాయింట్స్ కూడా అర్థమవుతాయి. అందువల్లే అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనేసి రిక్వెస్టబుల్గా కూడా చెప్తారు. యాక్చువల్లీ ఏంటంటే స్కిప్ చేస్తే వ్యూవర్స్కి కొంతమందికి ఏంటంటే కొన్ని మిస్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే స్కిప్ చేయకుండా చూడడం వల్ల మనకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇవే కాకుండా మన ఛానల్లో బ్యాగ్స్ ఎలా కొట్టాలి, చైర్ కవర్స్ ఎలా కొట్టాలి, పిల్లో కవర్స్ ఎలా కొట్టాలి, అదేవిధంగా మిషన్స్ రిపేర్ వస్తే ఎలా రెక్టిఫై చేయాలి అనేవి ఇలా సకల వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి వీక్షిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మిషన్ స్టాండ్స్ ఇరిగిపోతే వాటిని కూడా ఎలా రెక్టిఫై చేయాలి, కత్తెరలు కూడా ఎలా సానలు పెట్టాలి, ఐరన్ బాక్స్ కూడా మనకి రిపేర్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, కొన్ని మోడిఫికేషన్స్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వీక్షిస్తారని అనుకుంటున్నాను. సరే, కుర్చీలు మనం కుట్టించుకున్న తర్వాత నడు ఎంత అని చెప్పాను, 25 వరకు మనం తీసుకొని ఆ తర్వాత ఖర్చు ఉంచి మనం ఇచ్చేసుకుంటాం. ఒకవేళ ఇలా కుర్చీలు ఎక్స్ట్రా వచ్చాయి అనుకోండి, అక్కడ కట్ చేసి కట్ చేసేసి ఆ క్లాత్ తీసిస్తే మనకి సరిపోద్ది.
ఎందుకంటే ఇప్పుడు ఆ స్కర్ట్కి ఆ కుర్చీలు సరిపోతాయి. ఈ క్లాత్ మనం చింపుతున్న క్లాత్ కూడా అందులో కవర్ చేసేవచ్చు. గేర్ కూడా లాంగ్ అయిపోద్ది. గేర్ ఎంత లాంగ్ అయినా పర్వాలేదు, బట్ ఏంటంటే ఎందుకు అంత నెసెసిటీ అక్కర్లే. సో ఎంతవరకు మనం తీసుకోవాలో అంతవరకు తీసుకొని మిగతా క్లాత్ చింపేయడం బెటర్. ఎందుకంటే బరువు కూడా అయిపోద్ది. స్కూల్ పిల్లలు కదా, పరిగెట్టేటప్పుడు అలా కొన్ని కూర్చొని లేచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా వరకు ఆటలు ఆడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఏంటంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం పెట్టేసి కొలత తీసి అంతవరకు కుర్చీలు పెట్టేసి మనం ఇచ్చేసేయాలి. అందుకే ఏంటంటే బిగినర్సే, మీడియేటర్సే, ప్రొఫెషనల్సే. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ అని చెప్పట్లేదు, నాకన్నా చాలామంది చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను బిగినర్స్ అనమాట. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందులోని కొంత టాపిక్ మాత్రం నేను మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఇప్పుడు 25 అని చెప్పాను కదా, అది ఏంటంటే రివర్స్లో పడింది. అందుకని నేను రివర్స్లో రాస్తే 25 అని వచ్చింది. అదేంటి లేదు, అంటే 25 మినహాయించి అటోకి ఇటోకి కలిపితే 27 మనం కుర్చీలతో ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుంటే మన బ్యాండ్ ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా పార్ట్ మనం బయటికి పెడతాం. ఎక్స్ట్రా తీసుకుంటే మనకి అన్ని కుర్చీలు గట్టి అన్ని లోపల పోయిన తర్వాత మడిచి కుట్టేసేసిన తర్వాత అన్నీ కూడా మనకి ఇగోండి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పక్కన వేసుకోవాలి, కిందన వేసుకోవాలి. కుట్టి కిందన వేసుకుంటే మనకి బ్యాండ్ మళ్ళీ తిరిగి పైకి మడత పెట్టి మళ్ళీ కుట్టేసేటప్పుడు మనకి ఆ బ్యాండ్ మీద కుట్టు తప్ప లోపల వేసిన కుట్టు మనకు కనిపించదు అన్నమాట. సో ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్కర్ట్ చూసి నేర్చుకోవడం, కుట్టేయడం ఈజీయే, బట్ ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్లోని ఈ స్కర్ట్ దగ్గరే కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా ఆ ట్రిక్స్ ప్లే చేయడానికి మనకి వీలుగా ఉంటుంది. ఆ విధంగా ఇచ్చేయాలన్నమాట. అంటే ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ చెప్పింది కూడా ఆలకించాలన్నమాట. అలా ఆలకించినప్పుడు మనకి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ మనకి తెలుస్తాయి అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. మన బ్యాండ్ని అలా కుట్టు వేసిన తర్వాత మనకి బ్యాండ్ ఎంత ఇంచి ఉండాలి, ఎంత ఇంచి ఉంటే మనకి నడుము మీద నిలబడుతుంది, కరెక్ట్గా ఉంటుంది బ్యాండ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాండ్ ఉంది, మనం ఏం చేసాం, అడుగు నుంచి కుట్టేసుకుని వచ్చాం. ఇప్పుడు ఇది ఏం చేయాలి, కొంత ఖర్చు లోపలికి వెళ్ళాలి. మనకి ఎంత పొడవు బ్యాండ్ కావాలో అంటే హైట్, అంటే ఇప్పుడు ఎడల్పు అంటే ఆ కుర్చీ చివరి నుంచి ఈ కుర్చీ చివరికి వస్తుంది. హైట్ అంటే ఆ కుర్చీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి పైకి వస్తుంది. అంటే 2 ఇంచ్ వస్తుంది, లేదంటే 1.5 ఇంచ్ వస్తుంది. దాన్ని హైట్ అంటాం. ఈ 25 ఇంచులు మనం కుర్చీలతో పాటు కుట్టాం కదా, దాన్ని విడ్త్ అంటాం. హైట్ అంటే అన్ని పొడవుగా ఉన్నాయని హైట్ కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో పొడవుగా ఉన్నవి విడ్త్ అవుతాయి, కొన్ని సిచ్యువేషన్లో పొట్టిగా ఉన్నవి హైట్ అవుతాయి. అంటే చెప్పడానికి. సో ఏంటంటే ఆ ఎండ్లోని ఈ ఎండ్లోని, అంటే ఆ చివర ఈ చివర మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. బ్యాండ్ క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసేసుకుంటాం. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇది లోపలిదనమాట. మనం ఇందాక కుట్టేసాం కదా, అది లోపలిది. ఇదేమో లోపలికి మడిచే కుట్టు, లోపలికి మడిచే ఫ్లాప్. ఇది మనం ఇట్లా క్లోజ్ చేసుకున్న కుట్టు, ఇది లోపలికి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా ఇలాగా దాన్ని ఫోల్డ్ చేసి ఇలా లోపలికి మడిస్తే మనకి పాయింట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇది ఇటువైపు కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు అలా మడిచి అలా లోపలికి పెట్టాలి. అలా లోపల పెడితే మనకి పాయింట్ కార్నర్ కూడా సూదిగా వస్తుంది. అంటే టన్న స్కూల్లో ఏమీ లేకపోయినా సరే
మనకి పాయింట్ కరెక్ట్గా వస్తుంది. అసలు వాయిస్ కుట్టేటప్పుడే వేద్దాం అనుకున్నాను, అదే రోడ్డు పక్కన కదా అందుకనేసి వాయిస్ సపరేట్గా వేస్తున్నాను. రోడ్డు పక్కన కదా అందుకనేసి అన్నది ఏంటంటే, రోడ్డు పక్క నుంచి వెళ్తున్న స్కూటర్స్, ఆటోలు, వెహికల్స్ ఇవన్నీ కూడా సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అదేటో కానీ నా షాప్ దగ్గరకు వచ్చేసరికి పియ్యం 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 అని కొట్టుకుంటూ వెళ్తారు. ఈ వీడియో తీయాలంటే చాలా కష్టమైపోతుంది ఆ సౌండ్ల వల్ల, డిస్టర్బెన్స్ వల్ల. అందుకే వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇచ్చుకుందాం అని చెప్పి వీడియో తీసినప్పుడు మాట్లాడలేదు, ఓన్లీ మూకీ డ్రామాలాగా, మైమ్ లాగా అని యాక్షన్ మాత్రమే చేశాను. యాక్షన్కి రియాక్షన్గా వాయిస్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పటికి ఇక్కడికి ఎంత పర్సెంట్ అయ్యిందంటే 65-70% అయ్యింది ఇప్పటికి. మళ్ళీ మనం సైడ్ కుట్లు వేసుకోవాలి, పొడవ కొలిచి డౌర్ కుట్టుకోవాలి. డౌర్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఏదో సెట్ డౌర్ కుట్టినట్టు మర్చుకొని ఫోల్డింగ్ చేసి కుట్టుకొని వెళ్ళిపోతే ఉగ్గులు వచ్చేస్తాయి. అందుకే ఏంటంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం ఓ లుక్ వేయాలి. క్లాత్ ఎలా పట్టుకుంటున్నాడు, చేతులు ఎలా మూమెంట్ ఇస్తున్నారు, ఆ కుట్టేటప్పుడు ఎక్కడెక్కడ మూమెంట్ ఇస్తున్నాడు, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. చాలామంది బిగినర్స్ ఒడ్డు కుట్టు వేయడం ఎలా నేర్చుకుంటారు, పాదవాసి కుట్టి ఎలా వేయడం నేర్చుకుంటారు, త్రిబుల్ స్టిచ్చింగ్ కూడా ఎలా వేయాలో నేర్చుకుంటారు. బట్ ఏంటంటే ఈ శారీ ఫాల్స్ వేసినప్పుడు, స్కర్ట్ బ్యాండ్లు వేసినప్పుడు కింద క్లాత్ ఏమొచ్చి షార్ట్ అయిపోద్ది, పైన క్లాత్ ఏమొచ్చి పైన ఏదైతే కుట్టు వేస్తున్నామో ఆ క్లాత్ ఏమొచ్చి సాగిపోద్ది. దానివల్ల ఏంటి వద్ది, కింద ఉన్న క్లాత్ ఫర్ సపోజ్ 10 ఇంచెస్ అయితే పైన ఉన్న క్లాత్ 11 ఇంచెస్ అయిపోద్ది. ఈ ముక్క ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ట్రా? మనం కుడుతున్నప్పుడు అడుగునున్నది కూడికిపోద్ది. సో ఎక్స్ట్రా రాదు, ఉన్న క్లాతే మనకి లాస్ అయ్యింది. అది ఏ లాస్ అయింది? అడుగునున్న క్లాత్ మనకు లాస్ అయింది కాబట్టి పైన ఎక్స్ట్రా మిగిలింది. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాండ్ మీద మనం ఒడ్డు కుట్టు వేసి వదిలేయకూడదు. ఎప్పుడు కూడా ఒడ్డు కుట్టు కానీ వేసి వదిలేసామో ఆ బ్యాండ్ అనేది పొంగిపోతూ ఉంటుంది. ఏంటిది బ్యాండ్ లాగా ఓవర్లాప్ అవ్వదు బాడీ మీద. డబల్ కుట్టు వేసుకున్నారనుకోండి, డబల్ కుట్టు వేసుకుంటే మీకు ఆ పైన గట్టిగా ఉండి కిందన కూడా గట్టిగా ఉండి, అంటే బ్యాండ్ పైన గట్టిగా ఉంటుంది, బ్యాండ్ అడుగున కూడా మీకు గట్టిగా ఉండడం వల్ల బ్యాండ్ మీకు నడుము మీద నిలబడుతుంది. అలా నిలబడడం వల్ల మీకు బ్యాండ్ ఫోల్డింగ్ అవ్వదు. సో అందుకే ఏంటంటే అవగాహన ఉన్నా కూడా స్టిచ్చింగ్ ఫుల్గా చూడమంటుంది. ఎందుకని అన్నమాట, ఆ మూమెంట్స్ ఏంటి, ఇవేంటి అవేంటి మనం చూసుకుంటూ పోతే అంతా కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు ఓపిక పట్టలేరు. అంటే ఎంత సెకండ్స్లో అయిపోవాలి, లేదంటే షార్ట్స్లో అయిపోవాలి. ఆ షార్ట్స్ కూడా ఫుల్గా చూడరు. ఇలా లేపడం, అందులో నచ్చితే అందులో స్టే అవుతారు, లేకపోతే వెంటనే చూపుడు వేలు పైకి ఎగిరిపోద్ది. సరే ఓకే వదిలేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం బ్యాండ్ వేస్తాము, డబుల్ స్టిచ్చింగ్ చేస్తాము. ఇప్పుడు పొడవ కొలుచుకుంటాము. పొడవ కొలుచుకొని అసలు ఎలా కుట్టేస్తే మనకి గట్టిగా ఉంటుంది, ఎక్కడ కాట్లు పెట్టుకోవాలి, ఎక్కడ కాట్లు పెట్టుకొని అవి చూడండి. టేపు కొంచెం రివర్స్లో ఉంటుంది, ఎందుకంటే అది 23, ఈ 23 అదిగోండి 23 రివర్స్లో పడింది. ఈ 23కి మనం కాట్ పెట్టుకుంటాము. అదే మనకి స్కర్ట్ పొడవు అన్నమాట. ఎలా మనం స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ఉగ్గులు రాకుండా స్టిచ్చింగ్ చేద్దాం. ఉగ్గులు రాకుండా డోర్ కుట్టుకుంటూ వెళ్ళి క్లోజ్ చేసుకుంటే
స్కర్ట్ అయిపోద్ది. చెప్పిస్తే అయిపోద్ది. చూడాలి కదా, చూస్తే మనకి అర్థమవుతుంది అన్నమాట. అసలు ఇది ఏంటి ఫోల్డింగ్ చేస్తున్నాను, ఏంటి కలుపుతున్నాను, ఏంటి అన్నది మనకి. చాలామంది ఏంటి డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తారు. అది అంతవరకు అక్కర్లేదు చాలామంది. అంటే ఫస్ట్ మనం పాదవాసు మడిచి ఈ విధంగా మనం స్కర్ట్ పొడవు ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ లాంగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వర్క్ ఈజీగా ఉండాలి, నీట్గా ఉండాలి, పెర్ఫెక్ట్గా ఉండాలి. అలాగుంటే మనకి సరిపోద్ది. కాట్ ఉంది కదా, మనం కాట్ పెట్టాం కదా, అంటే ఎంతవరకు మనకు కావాలో అంతవరకు తీసుకొని మనం కాట్ పెట్టాం. ఆ కాట్ దగ్గరికి ఇవ్వండి, వేలు మధ్యలో కాట్ ఉంది కదా, అంతవరకు ఫోల్డ్ చేసాం. అక్కడి నుంచి కుట్టేసుకున్నాం. ఈ కుట్టేసినప్పుడే ఉగ్గులు వచ్చేస్తుంటాయి, చాలా ఉగ్గులు వచ్చేస్తుంటాయి. చెయ్యి ఎలా డ్రైవింగ్ చేస్తున్నాము, డ్రైవింగ్ అంటే మూమెంట్, ఆ మూమెంట్ ఎలా చేస్తున్నాము, ఈ ఫ్లాప్ ఎలా పట్టుకున్నాము, ఇవన్నీ కూడా చూడాలి. మనం స్కర్ట్ డోర్ కుట్టినప్పుడే కాదు, ఏదైనా శారీ ఫాల్ వేసినప్పుడైనా సరే, లేదంటే డోర్ కర్టన్స్కి ఇలా కుడతాం. ఇలా కుట్టినప్పుడు అడుగునున్న క్లాత్ వెనక్కి వెళ్ళిపోద్ది, పైన ఉన్న క్లాత్ అలా స్టే అయిపోద్ది. స్టే అయిపోవడం వల్ల మనకి ఇందాక లేట్ చెప్పాను, ఒకటి పొడవు, ఒకటి తక్కువ పొట్టి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఉగ్గులు వస్తాయి. అలా ఉగ్గులు వచ్చినప్పుడు స్కర్ట్ నించున్నప్పుడు తిరిగిపోవడం అంటే అలాగా పాము మెలికల్లాగా తిరిగిపోయి మనకి ఇంకో వేరే విధంగా కనిపిస్తుంది అనమాట. అప్పుడని ఇస్త్రీలో కవర్ చేసుకోవాలి. దాన్ని ఇస్త్రీలో ఎలా కవర్ చేసుకోవాలి, వాటర్ కొట్టి ఇంకా ఏవో చెక్కలు ఇవి అన్నీ పెట్టి దాంతో అద్దుతారని అంటారు. ప్రెస్సింగ్ చేసి మనం ఇస్త్రీ చేయాలి. ఆ ఇస్త్రీ చేసిన తర్వాత ఒకసారి ఇస్త్రీ చేసి సరిపోద్ది. అలాగే ఉతికినప్పుడల్లా ఇస్త్రీ చేసుకుంటూ ఉండాలి, లేదా పొంగిపోద్ది మనకి. ఇది మనం ఇలా రివర్స్లో మడిచి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగా కూడా చేసుకోవచ్చు, సైడ్ కలిపిన తర్వాత కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది, అర్జెంటుగా అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. ఎప్పుడు లేడీస్ బట్టలు కుట్టినప్పుడు సింగిల్ స్టిచ్చింగ్ వేసేసినా పర్లేదు, అండ్ లేడీస్ కుట్టినప్పుడు మాత్రం డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఆడుకొని స్కూల్ పిల్లలు పడిపోతారు, ఏదంటే ఏదైనా తగులుతుంది, బోరింగో లేకపోతే ఏదో చెక్కో ఏదో ఒకటి తగులుతుంది. తగిలినప్పుడు మన కుట్టు అయితే మాత్రం ఊడిపోకూడదు. ఆ ఉద్దేశంతో ఎప్పుడు జాకెట్ కుట్టినా ఏటి కుట్టినా మనం ఏదంటే డబల్ స్టిచ్చింగ్ చేయాలి. రీఫిట్టింగ్ చేసినా కూడా, లేదంటే ఆల్ట్రేషన్ చేసినా కూడా ఎప్పుడైనా కూడా 1-2 కుట్లు పైన ఎక్స్ట్రా వేయాలి. అలా వేస్తేనే సేఫ్టీగా ఉంటుంది. మనం ఎక్స్ట్రా అంటే ఇప్పుడు కింద నుంచి మనం ఆ డోర్ ఏదైతే కుట్టామో అక్కడి నుంచి మనం కుట్టేసుకునేసరికి ఈ చివరి ఆఖరికి వచ్చేసరికి మనం ఒక 3-4 ఇంచెస్, ఇదిగోండి చూపిస్తాను చూడండి, ఇక్కడ 3-4 ఇంచెస్ మనం గ్యాప్ ఇచ్చుకోవాలి స్టార్టింగ్లో పైన. కాజాలు బటన్స్ వేయడానికి వీలుగా ఉంటుంది ఇలా అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.